మన ప్రాంతం అంతా రక్షింపబడాలని ఆశ ఉంది కదా. మొదట ఆ యొక్క సంపూర్ణతకు నీ ఇల్లే ప్రారంభంగా. రాసుకొని ఇంటి పేర్లు పెట్టు, దేవుని సన్నిధిలో నానగొట్టు, దాన్ని విరగ్గొట్టు, నలగొట్టు. ప్రభువా, నా కుటుంబమును అవకాశాన్ని కల్పించు, వారికి వాక్యాన్ని వినడానికి, వారు వాక్యం విని అంగీకరించడానికి సమయాన్ని కేటాయించు, దైవజనులను పిలిపించు, మోకరింపు చేయి, ప్రార్థన చేయించు, వారి కొరకు ఉపవాసింపు చేయి. కుటుంబం అంతా రక్షింపబడకపోతే ఎలా? మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడకపోతే ఎలా? ఒకే గుమ్మం బయట ఉన్నారు. గుమ్మం బయట ఉన్నవాడు ఒకడు, గుమ్మం లోపల ఉన్నవాడు ఒకడు. గుమ్మం బయట ఉన్నవాడు దేవుని రాజ్యంలో ఉన్నాడు, గుమ్మం లోపల ఉన్నవాడు చూస్తే నరకంలో యాతన పడుతున్నాడు. రేపు నీ పరిస్థితి కూడా అదేనేమో. గుమ్మం బయట ఉండి అతి విశ్వాసాన్ని, పవిత్రత కలిగినవా బీద లాజరేమో దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆ గుమ్మం లోపలుండి పంచభక్ష పరమాన్నాలు తింటూ రోజు సుఖపడుతున్న ధనవంతుడేమో పాతాళంలో యాతన పడుతున్నాడు. ఇదిగో దేవుని బిడ్డ, గుమ్మం బయట ఉన్నవాడు, గుమ్మం లోపల ఉన్నవాడు సంగతి అలా పెట్టు. నీ ఇంటిలో కలిసి భోంచేస్తున్నావు, కలిసి ఉంటున్నారు, కలిసి పెరుగుతున్నారు, కలిసి జీవిస్తున్నారు. అయ్యో, రేపు దేవుని రాజ్యములో నీ స్థానం ఒకటి, వారి స్థానం ఒకటైతే ఎలా? నీ కుటుంబానికి రక్షణ అందించాలన్న ఆశ నీకు లేదా?